మనం ఇంతవరకు గాంధీ 2 ఉద్యమాలను మనం చూసాం. నాన్ కోఆపరేషను, సివిల్ డిsobedience 2 ఉద్యమాలు చేశాం. మూడోది ఏమిటంటే 2 ఉద్యమాల్లో భారతదేశం ఒకటిగా ఒకేసారి యాజిటేషన్ తీసుకొచ్చి ప్రొటెస్ట్ కల్చర్ ద్వారా భారతీయులు ఒకటి అని ప్రూవ్ చేయడం. రెండో ఉద్యమంలో భారతీయులందరం ఒకటే జాతి, మేము నేషన్ అనేటువంటిది ఆయన రుజువు చేయడం, రుజువు చేసి కలిపాడు, అందరం తీసుకొచ్చి కలిపేశాడు. ఉద్యమం బ్రహ్మాండంగా నడిచింది. ఈ ఉద్యమంలో ఆయన తీసుకొచ్చిన విషయాలు మనం చదివి చేస్తే ఇది ఒక నేషన్ అనడానికి ఏం ఆధారాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి మనం అనుకునేటట్టయితే ఆయన సాల్ట్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. సాల్ట్ అంటే ఏంటంటే అందరూ సాల్ట్ వాడతారు, మా సాల్టు మేము ఉప్పు తింటాం, మా ఉప్పుని బ్రిటిష్ వాడు కంట్రోల్ చేయడం ఏంటి అనే ఉద్దేశంతో అందరిని కలిపి ఒక ఉద్యమంలోకి తీసుకురావడం కోసం సాల్ట్ అనేటువంటి దాన్ని చాలామంది జాతీయవాదులు 2 ఉద్యమాల యొక్క అనుభవాన్ని చూసిన తర్వాత ఈ గాంధీ ఏంటి ఇలా పోతున్నాడు, ఇట్లా పోతున్నాడు, ఏంటి సాల్ట్ ఎందుకు, రైతులకు కష్టం అవుతుంది, రైతుల విషయం చెప్పొచ్చుగా, ఇంకేమైనా చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అంటే సాల్ట్ అనేది ప్రతి మనిషికి పైవాడి నుంచి కింద వరకు అందరూ సాల్ట్ తింటారు కాబట్టి ఆ సాల్ట్ ఖరీదని అక్కడ కాదు, సింబాలిక్గా సాల్ట్ మేము తయారు చేసుకుంటాం, మా సముద్రంలో తయారు చేసుకుంటాం, దాని మీద మీరేంటి ట్యాక్స్ చేసే అనే ఉద్దేశంతో నేషన్ని కదిలించాలి అని చెప్పేసి అనుకుని ఆ ఇష్యూని టేకప్ చేసిండు. అది అందరికీ అర్థం కాలే, అట్లా మూమెంట్ నడిపించడం మొదలుపెట్టిండు. తర్వాత ఇంకోటి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే చాలామందికి తెలవని విషయం ఏంటంటే స్వదేశీ అనేటువంటి మాట ఇంకొక స్టెప్ ముందుకు పోయి మనం ఒక జాతి అవుతున్నాం అనుకున్నప్పుడు ఏంటంటే మనం స్వదేశీని నిర్మించుకుంటున్నాం. స్వదేశీ అంటే ఇండిపెండెన్స్ అనే కాదు, మేము ప్రొడ్యూస్ చేసుకున్న మా భారతీయ కల్చర్ కనపడేది స్వదేశీ. ఆ ఉద్దేశంతో ఆయన ఏమంటాడంటే వీవర్స్ గుడ్డ ప్రొడ్యూస్ చేయాలా, సాల్ట్ చేసేవాళ్ళు సాల్ట్ చేయాలా, ఫారిన్ క్లాత్ని మనం వాడకుండా ఉండాలా, అందరం కూడా నేసిన గుడ్డని వాడాలా. బాయ్కాట్ అంటే ఫారిన్ క్లాత్, ఫారిన్ కమోడిటీస్ అన్నిటినీ బాయ్కాట్ చేయాలా, మన గుడ్డని మన వస్తువుల్ని మనం కొనుక్కోవాలా అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. స్వదేశీ అనేటువంటి ఉద్యమాన్ని ఈ టైంలో తీసుకురావటం జరిగింది. ఇంకోటి ఏంటంటే గాంధీది మనం చూడాల్సింది ఈ టైంలో 1933-34 టైంకి భారతదేశంలో సోషలిజం అనేటువంటిది వచ్చింది. గాంధీ క్లియర్గా చెప్పాడు ఆయన సోషలిజానికి వ్యతిరేకం. సోషలిజం అంటే రష్యాలో ఉన్నదే సోషలిజం, అప్పుడు అందరూ అనుకునేది. సో రష్యాలో ఉన్న సోషలిజం ప్రకారంగా ఏంటి ఆయన చెప్పాడు ఏంటంటే పార్టీ నియంతృత్వం ఉంటుంది కాబట్టి ఏంటంటే సోషలిజం భారతీయులకు పనికిరాదు. భారతీయులు మొదటి నుంచి ఫ్రీడమ్ లవింగ్ పీపుల్, ఎవరి కింద పనిచేయరు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళతో కలిసి ఉంటారు, గ్రామాలు ఇండిపెండెంట్గా ఉంటాయి, గ్రామ రాజ్యాలు ఉంటాయి, మిగతా రాజులతోటి పెద్ద పైన రాజు ఉంటాడు, ఏదైనా ట్యాక్స్ అయి కట్టాల్సి కట్టుకుంటారు, రాజులు వీళ్ళ గ్రామాల మీద వాళ్ళ పెత్తనం నడవదు. అలా ప్రజలు ఫ్రీడమ్తో ఉండేటువంటి ఈ ప్రజల మీద సోషలిజం అనేటువంటి సిద్ధాంతం ఎడ్యుకేటెడ్ పీపుల్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ సోషలిజం అనేటువంటి సిద్ధాంతం పనిచేయదు అని దానికి వ్యతిరేకంగా మనకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఉన్నటువంటి వ్యవస్థని, అంటే ఎవడి వృత్తి వాడు చేసుకుంటాడు, ఆ వృత్తులతో కలిసి గ్రామ రాజ్యాలు నడిచినాయి. ఆ గ్రామ రాజ్యాలే స్వరాజ్యాలు. అవి కావాలి మనకి. సెంట్రలైజ్డ్ పొలిటికల్ స్టేట్ వద్దు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వద్దు. ఆ సెంట్రలైజ్డ్ అన్నీ కూడా మన దగ్గర పనిచేయ ఉన్నా కూడా ఊళ్ళో ఉన్న రైతులు తెలవకుండా ఎలా ఉంది, రాజు ఎవడుంటాడో తెలవదు ఊళ్ళో వాళ్ళకి, అట్లా ఉన్నారు. అలాంటి వ్యవస్థ కోసం రావడమే స్వదేశీ అనేటువంటిది. సోషలిజం అనేటువంటి వ్యవస్థకి, సోషలిజం అనేటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్వదేశీని తీసుకొచ్చాడు గాంధీ. ఇది
చాలామంది పూర్తిగా దీన్ని అర్థం చేసుకోరు. దీని మీద చర్చ ఆ విధంగా చర్చ జరగల. స్వదేశీ అంటే స్వదేశీ అనే మాట వాడాడు అని అంటా కానీ ఆ మాట వాడేటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే సోషలిజం అనేటువంటి దాని మీద మాట్లాడతాడు. 34, 35, 36లో మోడర్న్ మేధావి వర్గం అన్నమాట, ఆధునికమైనటువంటి మేధావి వర్గం అంటే ప్యాంటు షర్టు వేసుకునేటువంటి మేధావి వర్గం, ఇంగ్లీష్ మాట్లాడే మేధావి వర్గం, షార్ట్ ఎయిర్ కట్టు మనం ఇప్పుడు ఉన్నట్టుగా చిన్న మీసాలు లేకుండా ఉండే మేధావి వర్గం, ఆ మేధావి వర్గం అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్ వ్యవహారాలను మాట్లాడటం, సోషలిజం మాట్లాడటం అప్పుడు పెద్ద ఫ్యాషన్గా ఉండేది. భారతదేశంలో కరువు పోవాలంటే, అందరం సమానం అవ్వాలంటే సోషలిజం కావాలి అనేటువంటి ఐడియా ముందుకొచ్చింది. అందుకోసమని నెహ్రూని ఈయన గాంధీ నెహ్రూ నా వారసుడు రాజకీయాలకి అని చెప్పి కాంగ్రెస్కి రాజీనామా చేశాడు. ఇక కాంగ్రెస్లో లేడు ఆయన. ఎవరిని పంపించాడు? ఆయన తరపున ఎవరుంటారు? నెహ్రూ ఉంటాడు. ఎందుకు నెహ్రూ ఉంటాడు? నెహ్రూ కూడా సోషలిజం అనేటువంటి మాట మాట్లాడుతాడు. తర్వాత రష్యా మీద వ్యాసాలు రాశాడు, లెనిన్ మీద వ్యాసాలు రాశాడు, సోషలిస్ట్ దేశం చెయ్యాలి అని అంటున్నాడు. కాబట్టి అతన్ని నెహ్రూవే నా వారసుడు, ఎలాంటి ఉద్యమం చెయ్యాలనో ఆయన చేస్తాడు అనే పద్ధతిలో గాంధీ మాట్లాడటం జరిగింది. గాంధీ వెనక్కి రిట్రీట్ అయ్యాడు, వెనకుండి ఏదో గైడ్ చేస్తూ ఉంటాడు. సో గాంధీకి ఏంటంటే ట్రూగా కమ్యూనిస్టులు ఉన్నారు అప్పుడు, ఆ కమ్యూనిస్టులు రాకుండా నెహ్రూ లాంటి వాడిని ముందు పెట్టాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సరే, నెహ్రూకి అది ఏం తెలుస్తుందో ఏం తెలవదో కానీ నెహ్రూ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు జరిగింది. కాంగ్రెస్ లోపలనే ఒక సోషలిస్ట్ గ్రూప్, అది ఒక పార్టీలాగా పెట్టుకొని మూమెంట్ని వాళ్ళు చేయడం మొదలుపెట్టారంటే వర్కర్స్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, వీళ్ళ ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, కిసాన్ సభలు, తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్స్, వీటన్నిటితోటి బలమైనటువంటి ఉద్యమం, గాంధీ టైపు ఉద్యమాలు కాదు ఇవి, ట్రేడ్ యూనియన్ టైప్ ఆఫ్ ఉద్యమాలు అమల్లోకి రావడం. ఈ ఉద్యమాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కింద, నెహ్రూ నాయకత్వం కింద నడుస్తూ ఉన్నాయి. ఇందులో రెండో స్ట్రీమ్ కూడా ఒకటి ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రీమ్ కూడా ఉంటుంది. బలంగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సభ అని రైతు సభని పెట్టింది, తర్వాత ట్రేడ్ యూనియన్ పెట్టింది, స్టూడెంట్ ఫెడరేషన్ పెట్టింది, విద్యార్థుల రచయితలతోటి రచయితలు ఏంటి ఆర్గనైజేషన్ కైఫీ ఆజ్మీ అండ్ పృథ్వీరాజ్ కపూర్ వీళ్ళు ఉన్నారు, అలాంటి ఆర్గనైజేషన్ పెట్టింది. చాలా బలంగా ముందుకు వస్తూ ఉంది. అలాంటప్పుడు ఇక నెహ్రూ కంప్లీట్గా ఆయన కాంగ్రెస్ను ఆయన టేక్ ఓవర్ చేసి కాంగ్రెస్ని తీసుకొని పోతూ ఉంటాడు. ఒకసారి జీడి బిర్లా ఆయన అడిగాడు, మేము సోషలిజం అనేటువంటిది వచ్చేటట్లయితే మేము మీకు సపోర్ట్ చేయము, మీ జాతీయ ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, ఈ సోషలిజం అనే దాన్ని తీసుకొచ్చి మా మీద పెట్టొద్దు అనే మాట మాట్లాడితే అప్పుడు నిజంగా నెహ్రూకి ఎంత గ్రిప్ ఉందో పాలిటిక్స్ మీద మనకి అర్థమైంది. నెహ్రూ ఏం చెప్పాడంటే, ఆ సోషలిజం అనే దానికి వ్యతిరేకంగానే నేను గాంధీని పెడుతున్నాను, ఆ గాంధీ కాదు నెహ్రూని పెడుతున్నాను. నెహ్రూ సోషలిజం అని మాట్లాడతాడంతే, ఆయన సోషలిజం చేయడు, ఆయన జెంటిల్మ్యాన్ సోషలిస్టు. అంతేకాదు సోషలిజం అనేటువంటి మంత్రాన్ని ఆయన మనందరికి ఇచ్చినవాడు. కాబట్టి నెహ్రూ నాయకత్వం కిందనే సోషలిజం పోద్ది. ఆ సోషలిజం ప్రైవేటు ప్రాపర్టీని ఖతం చేసే సోషలిజం కాదు. ఈరోజు డేస్ ఆఫ్ సోషలిజం వచ్చింది కాబట్టి, ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు కాబట్టి గాంధీని నెహ్రూను మాత్రం ముందు పెడదాం అని జీడి బిర్లాకి చెప్పడం జరిగింది. అలా ఈ మూమెంట్లో రెండు ఫేసులు కనపడతా ఉంటాయి. స్వదేశీ అనేది ఒక కాన్సెప్టు, సోషలిజం అనేది ఒక కాన్సెప్టు. ఈ రెండు కాన్సెప్ట్ తోటి దేశంలో ఉన్న స్వాతంత్ర ఉద్యమం నడుస్తూ ఉందన్నమాట. అలా రాడికలైజ్ అయిన మూమెంట్. విద్యార్థులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, క్లాసులు బాయ్కాట్ చేస్తున్నారు, తర్వాత లాయర్లు యాక్టివ్ అయ్యారు,
ఒక కొత్త నాయకత్వం వచ్చింది. ఇలా రాడికల్ కాంగ్రెస్ అనేటువంటిది పుట్టింది. బోస్ అండ్ నెహ్రూ ఇద్దరు కలిసి రాడికల్ కాంగ్రెస్ నడిపిస్తున్నారు. 37 నుండి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక షేప్కి వచ్చింది. పిసి జోషి అనేటువంటి ఆయన ఫస్ట్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. వాళ్ళు ఏంటంటే లెనినిస్ట్ మోడల్లో విప్లవం తీసుకొచ్చేసి రాజ్యాన్ని మన చేతిలోకి తీసుకొచ్చుకోవాలి అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటే గాంధీకి అర్థమైంది. నెహ్రూ ముందు ఎవడు ఆగలేడు అనుకున్నాడు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ సోషలిజానికి గాంధీ వ్యతిరేకం, మన దేశ సంస్కృతికి సోషలిజం పనికిరాదు అనే ఉద్దేశంతో ఆయన ఈ స్వదేశీ అనేటువంటి దాన్ని అడ్వాన్స్ చేసి, స్వదేశీ అనేటువంటిది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ అని, స్వదేశీ అంటే ఒట్టిగా ఇంగ్లీష్లో మనం ఇండిపెండెన్స్ అని ట్రాన్స్లేట్ చేసుకొని ఉండొచ్చు, కానీ అలా ఇండిపెండెన్స్ కాదు, భారతీయ రాజకీయ వ్యవస్థని తీసుకురావడం. బ్రిటిష్ వాళ్ళు పోతారు, మన వ్యవస్థ రకరకాల సంఘాలు కులాలు కలిసి ఉంటాయి, వాళ్ళందరూ కలిసి ఉండేటువంటిది మనం ఇది స్వదేశీ అనేటువంటి చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు బాగానే ఇక్కడ సోషలిజం రావడం, ఆ తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలు తీసుకోవడం, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం, ఇదంతా జరగదు. కాబట్టి మన భారతదేశంలో ఏలాంటి సంస్కృతి ఉండదో ఆ సంస్కృతితో కూడిందే అని చెప్పి ఆయన క్లియర్గా ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్తాడు. సోషలిజం అనేటువంటిది బాగా పబ్లిక్ డిబేట్లో వచ్చింది. 1933, 34, 35లో బాగా పబ్లిక్ డిబేట్లో వచ్చింది. ఆ సోషలిజం అంటే ఏం అర్థం చేసుకుంటామంటే, స్టాలిన్ చేస్తున్నట్టుంది రష్యాలో సోషలిజం. అంటే ఏం చేస్తుంది, ల్యాండ్ మీద ప్రైవేట్ రైట్ తీసేస్తుంది, ఫ్యాక్టరీల మీద ప్రైవేట్ రైట్ తీసేస్తుంది, అన్నీ కూడా నేషనలైజ్ చేసినటువంటి స్టేట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తుంది. సో పని చేసుకునే వాడికి భూమి కావాల్సిన వాడికి భూమి ఇస్తుంది, ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఫ్యాక్టరీలు ఇస్తుంది, అలా ఉంటుంది. అలాంటి ఎకానమీని తీసుకురావడం సోషలిజం అని ఆ జనరల్ అండర్స్టాండింగ్ ఆ టైంలో. ఇకపోతే పాలిటిక్స్లో ఏముంటుందంటే, ప్రొలెటారియట్ డిక్టేటర్షిప్ అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కింద ఉంటుంది. ఒకసారి జనరల్ సెక్రటరీ అయినటువంటి వాడు కమ్యూనిస్ట్ పార్టీని చేతిలో పెట్టుకొని అదే పార్టీ కింద నడిపిస్తూ ఉంటాడు. ఎలక్షన్స్ అనేవి పార్టీ కోసమే నడుస్తాయి, జనరల్ ఎలక్షన్స్ నడవు. కాబట్టి ఏంటంటే, ఒకసారి ప్రెసిడెంట్ అయినవాడు, పార్టీ జనరల్ సెక్రటరీ అయినవాడు కంటిన్యూ అవుతాడు. అలాంటి వ్యవస్థ భారతదేశానికి పనికిరాదు అని ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా స్వదేశీ అనేటువంటిది మన భారతదేశంలో ఏముంటుందో కలిసిమెలిసి బ్రతికి చేతి వృత్తులు నడిపించుకొని వ్యవసాయం మీద ఆధారపడి గ్రామం ఒక రాజ్యంగా ఒక పంచాయతీ సిస్టమ్గా నడుపుకునేటువంటి వ్యవస్థని మనం నిర్మించుకుందాం అని చెప్పేసి ఆయన అనేది ఆయన యొక్క ఆర్గ్యుమెంటు. అలా స్వదేశీ అనేదాన్ని కొత్తగా డిఫైన్ చేసి సోషలిజానికి భిన్నం, ఈ సోషలిజం కాదు, అది యూరోపియన్ వ్యవస్థలో పనికొచ్చేది, భారతీయులు దాన్ని ఒప్పుకోరు అనేటువంటి ప్రజల ముందు తీసుకురావడం అనేటువంటి జరిగింది. తర్వాత దీనికి కమ్యూనిస్టులు బలం అవుతున్నటువంటి దశలో నెహ్రూ వాళ్ళని చెక్ చేయటం కోసం, నెహ్రూ ద్వారా చెక్ చేయించడం కోసం నెహ్రూను ముందు పెట్టడం జరిగింది. నెహ్రూ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని పెట్టడం జరిగింది. అదేంటంటే, అది మామూలుగా కమ్యూనిస్టులు అలాంటి సోషలిజం కాదు, ఇది రాడికల్ కాదు, ఇది తర్వాత ప్రజల హక్కుల్ని తీసేసుకోదు, ప్రాపర్టీని డిస్ట్రిబ్యూట్ చేయదు అనేటువంటి కొత్తగా నెహ్రూ దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రాపగేట్ చేయడం జరిగింది. అలా 1930 నుండి 1939 వరకు భారతదేశంలో ఈ కొత్తగా 2 కాన్సెప్ట్ల ద్వారా ప్రజలు ఆర్గనైజ్ చేయబడ్డారు. డిబేటు నడుస్తూ ఉంది. మనకు ఇండిపెండెన్సే కావాలా అని ఒకళ్ళు, ఆ ఇండిపెండెన్స్ సోషలిస్ట్ ఇండిపెండెన్స్ కావాలి, అప్పుడే ప్రజలకు ఉపయోగపడే. ఒక బ్రిటిష్ వాడు పోయినంత మాత్రంలో మనకు జరిగేది ఏమీ లేదు. ప్రజలకు జరగాలి అంటే వాళ్ళకి భూములు కావాలా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలా, వాళ్ళకి ఇండస్ట్రీలు కావాలా, వాళ్ళకి ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలా. యూరప్ మోడల్లోనే ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి. కాకపోతే స్టేట్ కూడా మన రష్యన్ స్టేట్ లాగా కంట్రోల్ చేసేటువంటి స్టేట్ ఉండాలి.
అనేది రెండో డిబేటు రావడం జరిగింది. అట్లా ఆ దశలో గాంధీ పొలిటికల్ సీన్లో లేడిగా 34లో అనుకుంటాను, 34లో కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు. ఇక నేను పార్టీ మెంబర్ని కాదు, ఏ పార్టీతో ఉండను అని చెప్పేసి ఆయన ఆశ్రమాలకే పరిమితం అయ్యి ఆ రకంగా మిగతా వాళ్ళని కలుస్తూ ఉంటాడు, మిగతా కమ్యూనిటీలు కలుస్తుంటాడు, లేదా హరిజనవాడల్లో ఉంటుంటాడు. అలా తిరుగుతూ ప్రజా ఉద్యమంతో సంబంధం పెట్టుకుంటాడు. కానీ పొలిటికల్ పార్టీ తరపున మాత్రం ఆయన రాడు. ఎప్పుడైనా పిలిచినప్పుడు మాత్రం వస్తాడు. కానీ లీడర్గా పొలిటికల్ పార్టీని లీడ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. అది అలా కనపడ్డావు. నెహ్రూను పెడతాడు అక్కడ. ఇక నెహ్రూ నడిపిస్తూ ఉంటాడు. అది మూడో దశ ఉద్యమంలో. మనం ఇంతకుముందు 2 ఉద్యమాలు చేసాం, 2 దశలు చూసాం. ఈ మూడో దశ అనేటువంటిది మాత్రం ఇలా కాంట్రవర్షియల్గా అంటే పొలిటికల్గా అయింది. ఇంతకుముందు అలా కాదు, జాగ్రాఫికల్, కల్చరల్. ఈరోజు పొలిటికల్ మూమెంట్ అయింది. పొలిటికల్ మూమెంట్లో ప్రజలు భాగస్వాములు అయ్యారు. ఆ ప్రజలు విడిపోయారు. కొంతమంది స్వదేశీ అంటే సరే చూద్దాం గాంధీ గారు ఏమంటుండో అనేవాళ్ళు కొంతమంది, సోషలిజం అయితే సమస్యల పరిష్కారం చేస్తుందనేది ఇంకొకళ్ళు. అలా 2గా విడిపోయినాయి. గాంధీ గారు మాత్రం వెనక ఉన్నాడంతే, దాని మీద ఏమీ చేయట్లా. అలా ఉద్యమం అనేటువంటిది 39 వరకు వచ్చింది. 38, 39 తర్వాత 4వది బిగిన్ అవుతుంది. ఇక ప్రపంచ యుద్ధాలు, 2వ ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ మూమెంట్ అయింది జాతీయ ఉద్యమం. నేను చెప్పేది ఏంటంటే జాతీయ ఉద్యమం పొలిటికల్ మూమెంట్ కాదు, కల్చరల్ మూమెంటు, సోషల్ మూమెంటు అలా నడుస్తూ వచ్చింది. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా కాంగ్రెస్ అనేటువంటిది పొలిటికల్ పార్టీ కాదు, అది ఒక మూమెంటు. ఆ ఆల్ ఇండియా కాంగ్రెస్లో అందరూ ఉంటారు. వాళ్ళ ఓన్ పార్టీ కూడా ఉండొచ్చు. అలాగే కాంగ్రెస్లో మెంబర్లు ఉంటారు. ముస్లిం లీగ్ వాళ్ళు కూడా కాంగ్రెస్లో మెంబర్లు. అంటే కాంగ్రెస్ అనేటువంటిది ఏం చెప్తుందంటే దేశ స్వాతంత్రం కోసం ఎవరైనా ముందుకొస్తే వాళ్ళందరూ కాంగ్రెస్లో జారవచ్చు. అట్లా అనమాట. మిగతా ఎన్నిళ్ళు కన్సిడరేషన్లు ఒక్కటే, ఇండిపెండెన్స్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి అనే పద్ధతిలో అది నడుస్తూ ఉంటుంది. అలా కాంగ్రెస్ మూవ్మెంట్ నడిచింది. అయితే లేట్ 30s అండ్ మరీ ముఖ్యంగా వరల్డ్ వార్ బిగిన్ అయిన తర్వాత పెజెంట్స్ వర్కర్స్ మూవ్మెంట్ బలంగా వచ్చింది. వర్కర్స్ మీద కంట్రోల్స్ వచ్చినాయి. పెజెంట్స్ ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఫుడ్ గెయిన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది ఆర్మీ కోసం. అంతేకాదు కొన్ని చోట్ల ఫోర్స్ఫుల్గా తీసుకోవడానికి లేవీ వసూలు చేసినారు. రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు లేదు. సో రైతులందరూ కూడా మామూలుగా గవర్నమెంట్ చెప్పిన రేటుకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా రైతులు అనేటువంటి వాళ్ళు వ్యతిరేకం. వర్కర్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేజ్ తీసుకోవడానికి వీలు లేదు. కంపెనీలు వేజ్ని తగ్గించవచ్చు, అప్పుడు మాట్లాడటానికి వీలు లేదు. అలాంటి రెస్ట్రిక్షన్స్ వీళ్ళందరి మీద రావడం జరిగింది. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఫుడ్ గ్రెయిన్ సప్లై తక్కువైంది. ఎక్కడంటే అక్కడ ఈజీగా ఫుడ్ గ్రెయిన్స్ దొరకట్లే, అన్నీ కూడా ఆర్మీకి పోతున్నాయి. ఫోర్స్ఫుల్గా క్యాటిల్ని ఆర్మీ వాళ్ళకి ఇస్తారు తినడానికి. సో ఇవన్నీ కూడా వరల్డ్ వార్లో పెద్ద రెస్ట్రిక్షన్స్ రావడం జరిగింది. జరిగిన దాంతో పాటుగా భారతదేశంలో ఉన్న ఈ మూమెంట్ నాయకులకు చెప్పకుండా సెకండ్ వరల్డ్ వార్లో ఇండియా కూడా పార్టే అని వీళ్ళు డిక్లేర్ చేశారు. అప్పుడు వీళ్ళకి నేషనల్ లీడర్ అందరికి ఆబ్జెక్షన్ ఉంది. మీరు ఇంగ్లీష్ వాళ్ళు అందులో యుద్ధంలో ఉంటే మీరు ఉంటారు, మాకేంటి, మా భారతదేశం ఎందుకు యుద్ధంలో ఉండాలా, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది తీయడం జరిగింది. అప్పుడు మళ్ళీ గాంధీ వచ్చాడు. ఆ కాల్ ఇచ్చింది గాంధీ, క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ అంటే ఎంతవరకు చేసిన మూమెంట్ల యొక్క స్వభావం వేరు. ఈ మూమెంట్ స్వభావం ఏమిటి అంటే మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది, క్విట్ ఇండియాలో వచ్చింది. ఆ క్విట్ ఇండియా మూమెంట్ బ్రహ్మాండంగా ఆయనకి తెలవకుండా ఒకసారి కాలు ఇచ్చే వరకు అద్భుతమైన మూమెంట్ జరిగింది. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎక్కువ విద్యార్థులు వాళ్ళంతా బలంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే క్విట్ ఇండియా మూమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు. అప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలమైన పొలిటికల్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ లేవు. ఎందుకంటే
వాళ్ళకది రష్యాను ఇంగ్లాండు కలిసి యుద్ధం చేస్తున్నాయి హిట్లర్కు వ్యతిరేకంగా. కాబట్టి రష్యాల మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మనం అందరం ఉద్యమంలో ఉండి రష్యా మీద ప్రెషర్ పడేటట్టు చెయ్యకూడదు అని కమ్యూనిస్ట్ పార్టీ అనుకొని అది ఒక పేట్రియాటిక్ వార్ అనే పద్ధతిలో చెప్పింది. కానీ ఇది బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం చేయడం కాదు, మనకు ఫ్యాసిజం మోర్ ఇంపార్టెంట్, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాబట్టి అందులో మనం భాగస్వామ్యం తీసుకోవద్దు అని కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటే అప్పుడు బ్రహ్మాండమైన ఛాన్స్ కాంగ్రెస్కు దొరికింది అన్నమాట. గాంధీకి మరీ ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయండి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ పార్టిసిపేట్ చేస్తే బలంగా కమ్యూనిస్ట్ పార్టీయే నడిపించింది అన్నట్టు క్యాడర్ వాళ్ళకు ఉంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ లేదు కాబట్టి ఇక మనం నడిపిద్దాం అనేది ఉద్యమం నడిపడం జరిగింది. నడిపించిన స్టేజ్కి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కాంప్రమైజ్ కూడా వచ్చి మేము మీకు డొమినియన్ స్టేటస్, మీకు ఇండిపెండెన్స్ డైరెక్ట్ కాదు కానీ డొమినియన్ స్టేటస్ ఇస్తాం, మేము యుద్ధం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ యుద్ధంలో మీరు మాకు ఇబ్బంది పెట్టకండి, యాజిటేషన్లు చేస్తే మేము ఎక్కడ దృష్టి పెట్టాల్సి వస్తుంది, అక్కడ హిట్లర్ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది, కాబట్టి మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం. డొమినియన్ స్టేటస్ అంటే 35 తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రావిన్సెస్లో రిలేటివ్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ప్రావిన్సెస్లో ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. అఫ్కోర్స్ గవర్నర్ కంట్రోల్ చేస్తున్నాడు అనుకోండి, అయినప్పటికీ కొంత ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే పద్ధతిని మేము కేంద్రంలో తీసుకొచ్చేస్తాం. కేంద్రంలో గవర్నర్ జనరల్ కూడా ఉంటాడు. గవర్నర్ జనరల్ కింద గవర్నర్ జనరల్ చెప్పినట్టుగా వింటూ మీరు మిగతా అన్ని మీరు పరిపాలించుకున్నట్టు చేయొచ్చు, కానీ గవర్నర్ జనరల్ మాత్రం ఉంటాడు అని చెప్పినప్పుడు అది మంచి అవకాశం దొరికింది. గాంధీ ఏమన్నాడంటే డొమినియన్ స్టేటస్తో మాకు పని లేదు, మా కంప్లీట్ ఇండిపెండెంట్, మీరు వెళ్ళడం క్విట్ ఇండియా ఉద్దేశం మీరు వెళ్ళిపోవటమే, ఇక మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవాలా, మేము స్వాతంత్ర దేశాన్ని మేము పాలించుకోవాలా అనేటువంటిది గాంధీ మళ్ళీ బలంగా ఇంతకుముందు 22లో 32, 33లో ఎలా చేశాడో అదేవిధంగా 42, 43లో కూడా గాంధీ మళ్ళీ వచ్చేసి కొత్త డైమెన్షన్ తోటి బలమైనటువంటి కాంగ్రెస్ నాయకత్వం కింద జాతీయ ఉద్యమాన్ని నిర్మించి ముందుకు తీసుకుపోవడం అనేటువంటి జరిగితే అప్పుడు చివరికి వాళ్ళందరూ ఒక కాంప్రమైజ్కి వచ్చినారు. ఏంటంటే యుద్ధం జరిగేంతవరకు మీరు మాట్లాడొద్దు అన్నారు. మేము మాట్లాడడం ఏంటి అంటే మీకు యుద్ధం జరిగేంతవరకు మాట్లాడకుండేటట్టయితే ఎలక్షన్స్ పెడతాం, ఎలక్షన్స్ పెట్టిన తర్వాత మీరు ఆ ఎలక్షన్లో రిజల్ట్ను బట్టి ఏ రకమైన ప్రభుత్వం కావాలో మీరు పార్లమెంట్లో అసెంబ్లీల్లో కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత మనం మాట్లాడదాము, మీ ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడదాం, కాబట్టి ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. చివరికి అదే పరిస్థితి అయింది, యుద్ధం అయిపోయింది. 45 నుండి ఇక మళ్ళీ అందరు 44లో అయిపోయింది. 45 నుండి అందరినీ కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ జిన్నాతో ఒక పక్క, తర్వాత శూద్ర రాజకీయాలు నాన్ బ్రాహ్మిన్ పాలిటీషియన్స్ వాళ్ళతో ఇంకొక పక్క, తర్వాత రైటిస్టులు ఉన్నారు కాంగ్రెస్లో వాళ్ళతోటి, తర్వాత లెఫ్టిస్టులు ఉన్నారు వీళ్ళందరితో నెగోషియేట్ చేసి ఒక రకమైనటువంటి భారత ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం, స్వాతంత్రాన్ని అనుభవిద్దాం అని చెప్పడం జరిగింది. ఈ మధ్యలోనే అంబేద్కర్ కూడాను వాళ్ళ దృష్టికి రావడం జరిగింది. అంబేద్కర్ 37 తర్వాత నేషనల్ రాజకీయాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన బాగానే గెలిచాడు కూడా, కాబట్టి అంబేద్కర్తో కూడా మనం మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నారు. అంబేద్కర్తో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఎక్కువ టైం అంతా కూడా వేస్ట్ అయింది ఏమిటి అంటే జిన్నాతో. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పాకిస్తాన్ కావాలన్నాడు. 1932లో ఒక విద్యార్థి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాకిస్తాన్ అనే మాట కాయిన్ చేసినాడు. పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, కే అంటే కాశ్మీర్, ఈ ప్రాంతం అంతా ఒక రాజ్యం చేస్తాం, మేము అందులో ఉంటాం, మాకు అది కావాలి అనేటువంటిది రహమత్ యార్ చౌదరి అనేటువంటి స్టూడెంట్ చేయడం జరిగింది. అప్పుడు నవ్వుకున్నారు అందరూ. కానీ జిన్నా దాన్ని ఖాయం చేశాడు 45 తర్వాత, మాకు పాకిస్తాన్ కావాల్సిందే అని చెప్పేసి జిన్నా మాట్లాడాడు. సార్ ఎన్నోసార్లు
మహాత్మా గాంధీ జిన్నా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ జిన్నా పట్టు వదలలే. సరే ఎలక్షన్స్ పోదాం అనుకున్నారు. ఎలక్షన్స్ పోయినారు 46లో. జిన్నాకు వచ్చే ముస్లిమ్స్ కంటే కూడా ఎక్కువ ముస్లిమ్స్ కాంగ్రెస్ నుంచి గెలిచారు 46 ఎలక్షన్స్లో. అయినప్పటికీ జిన్నా పట్టు వదలలే. నాకు ఖచ్చితంగా కావాల్సిందే. అప్పుడు ఏం చెప్పారు, ముస్లిం లీగ్ ఏం చెప్పింది అంటే, ఇప్పుడున్నటువంటి వెస్ట్ పాకిస్తానే కాకుండా, ఇప్పుడున్న బంగ్లాదేశే కాకుండా, హైదరాబాద్ కూడా హైదరిస్తాన్ అని హైదరాబాదు, మల్బారు, ఇన్ని అంటే 4 చోట్ల మాకు పాకిస్తాన్ కావాలి అని జిన్నా డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్కు చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మీద అప్పుడు కాంగ్రెస్లో కూడా డివిజన్స్ వచ్చినాయి. కాంగ్రెస్లో అంటే వాడు ఆగినా కొద్ది కోరికలు పెరుగుతూ ఉన్నాయి. దేశాంతా ఒక ముక్క కాదు 4 ముక్కలు చేస్తానంటాడు. మనం మళ్ళీ అందరిని కలపడం కష్టమైంది. కాబట్టి జిన్నాని రెస్ట్రిక్ట్ చేయాల్సిందే అనేటువంటి అభిప్రాయం వచ్చింది. జిన్నాతో మా నెగోషియేషన్స్ లేవు, జిన్నా ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పేసి అనుకున్న దశలో జిన్నా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఒక ఫెడరేషన్గా, ఇస్లామిక్ ఫెడరేషన్గా తయారు చేసి పంజాబ్ పంపించి పంజాబ్లో వాయిలెన్స్ చేయటం మొదలుపెట్టాడు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కలుస్తుంది, మాట్లాడుతుంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళ డిబేట్లలో వింటున్నారు. వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ దీని గురించి పట్టించుకోవట్లేదు కానీ బట్ వింటున్నారు. దేశం అంతా ఉడికిపోయేంత పరిస్థితి వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, మేము పాకిస్తాన్ను వదిలిపెట్టడానికి సిద్ధం. పాకిస్తాన్కి ఎక్కడ బేస్ కనపడింది మనకంటే పంజాబ్లో కొంత, ఆఫ్ఘనిస్తాన్ వరకు, సింధు, వీటన్నిటిలో ఉంది. కాబట్టి ఆ ముక్కను మేము వదిలిపెట్టడానికి సిద్ధమే, మీరు అది చేసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. సరే చివరికి ఈస్ట్ బెంగాల్ కూడా ముస్లిమ్స్, అక్కడ ముస్లిం లీగ్ వాస్తవంగా పుట్టింది ఈస్ట్ బెంగాల్ భూస్వాములతో పుట్టింది. వాళ్ళు కూడా మేము ఉండమంటే అప్పుడు దాన్ని కూడా ఈ రెండింటికి ఒప్పుకొని మనం తర్వాత డిమార్కేట్ చేద్దాము, మేము ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటున్నాం అని చెప్పితే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇస్తారు అని చెప్పేసి అనుకొని వీళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు దేశానికి స్వాతంత్రం ఇవ్వడంకు మౌంట్ బాటన్ పంపించడం జరిగింది. ఈ పార్టిషన్ చేయడం, తర్వాత ఏ రకమైన కాన్స్టిట్యూషన్ కావాలంటారు దాన్ని గైడ్ చేయడం, తర్వాత ఎలా డివైడ్ చేయాలి అనేది చెప్పడం, తర్వాత ఎవరికి ప్రభుత్వం అప్పచెప్పాలా అనేటువంటి ఇవన్నీ డిసైడ్ చేసుకోవడం కోసం మౌంట్ బాటన్ రావడం జరిగింది. 48 జూన్లో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. జూన్ తర్వాత 48 జూన్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉండరు అనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సరే టైం ఉంది కదా, ఈ మధ్యలో మనం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది చాలా మనం గమనించాల్సిన విషయం. కేరళలో, తెలంగాణలో, బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ రైతు ఉద్యమాన్ని బాగా ఎంకరేజ్ చేసింది. ఆ రైతు ఉద్యమాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేసేటట్టుగా తయారైనవి. తెలంగాణ బ్రహ్మాండంగా ఆమును స్ట్రగుల్ నడుస్తుంది, తేబాగా నడుస్తుంది, తెలిచేరి నడుస్తుంది, ఇలా 3 నడుస్తుంది. ఇంకొక పక్కన ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బాంబేలో కూడా బలంగా పనిచేస్తూ ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే, మనం డిలే చేసిన కొద్దీ కమ్యూనిస్టులు బలపడేటువంటి అవకాశం ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటాయి, మన వ్యాపారాలు ఉంటాయి, మన ఇండస్ట్రీలు ఉంటాయి. కమ్యూనిస్టు వాళ్ళు ఇచ్చేటట్టయితే మన వ్యాపారాలను ఖతం చేసేస్తారు. కాబట్టి త్వరగా ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకొని మేము అంతకంటే ముందే స్వాతంత్రం మీకు ఇచ్చేసి మేము వెళ్ళిపోవడానికి సిద్ధం అయినాం అని చెప్పేసి వీళ్ళతో చెప్పడం జరిగింది. 46 సెప్టెంబర్లో జవహర్లాల్ నెహ్రూ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి వైస్ చైర్మన్ అయ్యాడు. చైర్మన్ గవర్నర్ జనరల్, వైస్ చైర్మన్ అంటే అది గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే అది క్యాబినెట్.
ఆ క్యాబినెట్కి ఇక్కడ వైస్ చైర్మన్ అవ్వడం అంటే ప్రధానమంత్రికి ఈక్వల్. సో అప్పటికే ఇండికేషన్స్ అవుతున్నాయి. గవర్నర్ జనరల్కి మిగతా వాళ్ళందరికీ అర్థమైంది ఏమిటి అంటే కాంగ్రెస్లో ముఖ్యమైన లీడరు జవహర్లాల్ నెహ్రూ. ఆ జవహర్లాల్ నెహ్రూనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇండైరెక్ట్గా సెప్టెంబర్ 46 నుండే జవహర్లాల్ నెహ్రూకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్లో ఏమి జరుగుతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు కాదు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఆయన ఉండడం. అంతకుముందు ఇదే కౌన్సిల్లో అంబేద్కర్ ఉండేవాడు లేబర్ మెంబర్ అంటే మినిస్టర్ అని. సో అలా ఒక రకంగా కొద్దిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అవుతుంది అన్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది. సో ఎలాగో మీరు ఉన్నారు కదా, ఇక మీరు తొందరగా మీరు తీసేసుకోండి మా దగ్గర నుంచి అని చెప్పేసి ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి రావడం జరిగింది. 15 ఆగస్టు సూటబుల్ డేటు అని ఎవరో పండిట్లు చెప్పినారు. అప్పుడు వెంటనే వీళ్ళు చెప్పారు మాకు 15 ఆగస్టు మాకు అనుకూలమే అంటే అప్పుడు 15 ఆగస్టున స్వాతంత్రం ఇయ్యడానికి ఇంగ్లాండ్ ఒప్పుకుంది, మన కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకుంది. మౌంట్ జిన్నా నాకు ఒకరోజు ముందు కావాలి అన్నాడు. 14 రాత్రి వాళ్ళకి పాకిస్తాన్ అయింది, 15 రాత్రి భారతదేశంకి ఇండిపెండెన్స్ వచ్చింది. అట్లా 15కి ఆ ఇండిపెండెన్స్ రావడం జరిగితే కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఇంకా నడుస్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ షేప్ తీసుకుంటా ఉంది. ఈ కాన్స్టిట్యూషన్లో ఏం జరిగింది అంటే గాంధీ చెప్పినటువంటి స్వరాజ్యం అనేటువంటి దాంతో మనం స్వాతంత్రం తెచ్చుకొని స్వరాజ్య ఎకానమీని, పెజెంట్ ఎకానమీని, ఆర్టిజన్ ఎకానమీని, గ్రామ రాజ్యాలని, గ్రామ స్వరాజ్యాలని ఏర్పరచుకుందాం బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత అని గాంధీన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రజెంట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దాన్ని వ్యతిరేకించింది. స్వరాజ్ అనేటువంటిది మనకు వద్దు, కంప్లీట్ ఇండిపెండెన్స్ ఎట్లుండాలా? యూరప్ మోడల్లో. యూరప్లో ఎలా ఉంది? పార్లమెంటరీ గవర్నమెంట్ ఉంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, తర్వాత ఫ్యాక్టరీ సిస్టమ్ ఉంటుంది, ఆ తర్వాత వెల్త్ క్రియేట్ చేయటం అనేది ఉంటుంది. వెల్త్ క్రియేట్ చేయకపోయినట్టయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీ పోదు. దాదాపు 45-46% పీపుల్ ఆ రోజున బిలో పావర్టీ లైన్ ఉన్నారు. కాబట్టి ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. గాంధీయన్ స్ట్రాటజీ కథమైపోయింది, గాంధీయన్ ఎకానమీ కథమైపోయింది. ఒక నారాయణ అగర్వాల్ అనే అతను గాంధీ కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ చేసిండు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. అందరూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కాదు, అలాంటిది ఇక్కడ నడవదు అని చెప్పేసి. గాంధీయన్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే బలమైన సెంటర్ ఉండొద్దు, పార్లమెంటేరియన్స్ బలంగా ఉండొద్దు, ముందు గ్రామరాజ్యాలు ఉండాలి, గ్రామరాజ్యాలు పంచాయతీలను ఎన్నుకోవాలి, పంచాయతీలు సమితిలను ఎన్నుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు అసెంబ్లీని ఎన్నుకోవాలి. జనరల్ ఓటింగ్ సిస్టమ్ కాదు అందులో. కాబట్టి అందులో ఐక్యత రాదు, బలమైనటువంటి కేంద్రం కూడా ఉండాలా, పార్లమెంట్ కింద ఉండాలా అనే ఉద్దేశంతో వీళ్ళు గాంధీని వ్యతిరేకించారు. గాంధీ యొక్క కాన్స్టిట్యూషన్ ఒప్పుకోలేదు. ఇక 47లో స్వాతంత్రం వస్తున్నప్పుడు అంటే జూన్లో దాన్ని ఇండియాస్ ఇండిపెండెంట్ బిల్ ప్రపోజల్ ముందుకొచ్చింది. ఇదిగో భారతదేశ స్వతంత్రం ఇలా ఉంటుంది అనేటువంటి స్వరూపం పేపర్లో వచ్చింది. అందులో క్లాజ్ 6 ప్రకారంగా ప్రిన్స్లీ స్టేట్స్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ పాకిస్తాన్, రెండే సవరిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్స్ ఇస్తున్నాం, పాకిస్తాన్ అండ్ ఇండియా అని బ్రిటన్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రిన్సెస్ వాళ్ళు మేము కూడా ఇండిపెండెన్స్ కావాలి మాకు అని బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఆ ఒత్తిడిని ఒప్పుకోలేదు. మేము ఇక్కడ ఉన్నది ఒక దేశాన్ని ఆక్యుపై చేసుకున్నాం, మేము మీరందరినీ మా కిందనే ఉన్నారు, ఒక రాజ్యం చేసినాం, కాబట్టి ఇప్పుడు మీరు ఒక రాజ్యం కింద రాలే 2 రాజ్యాలు అన్నారు, కాబట్టి 2 రాజ్యాలు మేము ఒప్పుకుంటున్నాం, మీరు ప్రిన్సులు అందరూ ఏదో పాకిస్తాన్ కన్నబోండి ఇండియా కన్నబోండి అని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా ప్రిన్సెస్ వీక్ అయిపోయినారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్స్ చేసుకొని
బ్రిటిష్ వాళ్ళ పాలసీ నడిపిస్తామని అనిపించుకొని చివరికి ఆ ప్రిన్సెస్ అందరిని కూడా సబార్డినేట్ చేసుకొని భారత్ అనేటువంటిది 1947 వచ్చే వరకు ఒకటే ఇది అంటే పాకిస్తాన్ ఇండియా రెండు వచ్చినాయి. ప్రిన్సిలీ స్టేట్స్కి మాత్రం ఏ పవర్ ఉండదు, పార్ట్ ఆఫ్ దిస్ ఆర్ దట్ అనేటువంటిది రావడం జరిగింది. 1949 నవంబర్కి మొత్తం కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారైంది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా మోడర్న్ ఎకానమీ, మోడర్న్ డెవలప్మెంట్తో పాటు కొన్ని గాంధీ యొక్క అంశాలు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ సోషల్ జస్టిస్ అనేటువంటి చేస్తాం. జస్టిస్ అనే మాట అది అంబేద్కర్ యొక్క ప్రభావం ఉంది. జస్టిస్ చేయడం, అలాగే కొన్ని వెనకబడ్డటువంటి వాళ్ళు, అణచబడ్డ వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇచ్చి ఆర్టికల్ 340, 41, 42 ఆర్టికల్స్ కింద రిజర్వేషన్స్ ఇచ్చి 10 ఏళ్ళు వాళ్ళని మిగతా వాళ్ళతో సమానంగా పెంచి తర్వాత కులం లేని సమాజాన్ని ఏర్పరచడం ద్వారా భారతదేశం ఒక నేషన్ అవుతుంది, ఒక జాతి అవుతుంది అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 26 నవంబర్ 1949లో ప్రకటించటం. అలాగే ప్రిన్సెస్ అందరూ కూడా ఆ రోజు నుండి రాజ ప్రముఖులు అయ్యారు. వాళ్ళకి రాజులు కాదు, వాళ్ళ ఏరియాలో కాన్స్టిట్యూషన్ అమలయ్యేంత వరకు కూడా వాళ్ళు రాజ ప్రముఖులుగా వాళ్ళు ఉంటారు. ఆ క్రౌన్ అనేటువంటిది వాళ్ళకి తీసేసినారు, రాజ ప్రముఖులుగా ఉంటారు. అంటే జాగ్రాఫికల్గా ఇండియాని ఒకటిగా చేయటం, కేంద్రంలో సెంటర్ పవర్ఫుల్ సెంటర్ చేయడం, రాష్ట్రాలు చేయడం, బలహీనమైనటువంటి పంచాయతీరాజు చేయడం. పంచాయతీరాజుల్లో కులతత్వం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఇవ్వకుండా చదువుకున్న వాళ్ళు ఆఖరికి కులం నిర్మూలన చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా భారత జాతిని ఒక రాజ్యం చేయటం, ఒక ప్రకటించడం, తర్వాత 1950 జనవరి 26న రిపబ్లిక్ అని డిక్లేర్ చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేషన్గా తయారు చేసే ప్రోగ్రాం తోటి ముందుకు పోదాము అని చెప్పేసి నిర్ణయించుకోవటం జరిగింది. అలా స్వాతంత్రం రావడం, గాంధీ రోల్ మనకి డిఫరెంట్లో కనపడుతుంటుంది. స్వాతంత్రం వచ్చేటప్పుడు, స్వాతంత్రం తీసుకునేటప్పుడు 15 ఆగస్టు 1947లో సెలబ్రేషన్స్లో గాంధీ లేడు. గాంధీ కాశ్మీర్లో వాయిలెన్స్ అయితే కాశ్మీర్ పోయిండు, అక్కడి నుంచి బెంగాల్లో వాయిలెన్స్ అవుతుంటే బెంగాల్ పోయిండు, అక్కడి నుంచి గవర్నర్ జనరల్ పిలిచి ఢిల్లీలో వాయిలెన్స్ ఇక్కడ రమ్మన్నాడు. సెలబ్రేషన్లో గాంధీ లేడు. నేను అనుకునేటువంటి ఇండిపెండెన్స్ ఇది కాదు అని చెప్పేసి అనుకోని క్లియర్గా గాంధీ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాడు. డిఫరెంట్గా ఉండడమే కాకుండా ఒక స్టేట్మెంట్ చేసింది ఏంటంటే, 2 ప్రిన్సిపాలిటీస్ అయినప్పుడు, 2 ప్రావిన్సెస్, 2 కంట్రీలు అయినప్పుడు బడ్జెట్లో పాకిస్తాన్ షేరు వాళ్ళకి ఇయ్యాలి అని చెప్పేసి పట్టుబట్టిండు నెహ్రూ మీద. నువ్వు ఇయ్యలే, వాళ్ళ షేరు వాళ్ళకి ఇయ్యలే బడ్జెట్ నుంచి, సో వాళ్ళకు కూడా డబ్బులు కావాలిగా, ఇయ్యాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ టైంలో హిందూ మహాసభ వాళ్ళు, ముఖ్యంగా సావర్కర్ వెనక నుండి గాంధీకి మీద వ్యతిరేకమైన ప్రెషర్ పట్టుకురావడం, అవసరమైతే గాంధీని చంపేటువంటి ప్లాన్ కూడా వేయడం జరిగింది. దాని మీద క్లియర్ ఎవిడెన్స్ ఉంది. గాడ్సే రావడం జరిగింది. ఒక అటెంప్ట్లో చంపలేకపోయారు. రెండో అటెంప్ట్లో ఈ గాంధీ అనేటువంటి వాడు తలనొప్పి అయ్యాడు. పాకిస్తాన్ ఇవ్వడమే కాదు, పాకిస్తాన్కి బడ్జెట్లో షేర్ ఇవ్వమని కూడా అడుగుతున్నాడు. కాబట్టి అతను చంపడమే మనం ముఖ్యం అని చెప్పేసి అనుకున్నారు. స్వాతంత్రం వచ్చిన ఆగస్టులో వచ్చింది. జనవరి 48లోనే గాంధీని కూడా చంపడం జరిగింది. గాంధీ చచ్చిపోవడం అనేటువంటిది అందరికీ ఇష్టమే. ఆ రోజున ఈ కాంగ్రెస్కి కూడా ముందుకు పోకుండా ఆయన ఏదో కొత్త ప్రోగ్రాం పెడతాడు అని వాళ్ళు అనుకున్నారు. క్లోజ్గా ఉండే సర్దార్ పటేలు పోనీలే అనుకున్నాడు. అలాగే హిందువులు కూడా మనని రక్షించలేదని హిందువులు వ్యతిరేకించినారు. ముస్లిమ్స్ అనుకున్నారు, ఆఖరికి వచ్చేవరకు ఆయన హిందువుని ప్రకటించిండు కదా అని ఆయన అనుకున్నారు. అంత గొప్పవాడు, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి వాడు చివరికి ఎవరు ఆయన నమ్మలే, ఎవరు ఆయన్ని ఓన్ చేసుకోలే. అఫ్కోర్స్ నెహ్రూ ఓన్ చేశాడు అనుకోండి దగ్గరున్న సంబంధంతో, కానీ బ్రహ్మాండమైనటువంటి ప్రొసెషన్ జరిగింది ఆయన క్రిమేషన్కి. అట్లా భారతీయ ప్రజల్లో మనసుల్లో మాత్రం గాంధీ ఉన్నాడు. గాంధీ రాజ్యం వచ్చింది అనుకున్నారు. గాంధీ చెప్పిన మాట అయిందో లేదో తర్వాత సంగతి. గాంధీ వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నారు. గాంధీయే హిందువుల్ని, ముస్లిమ్స్ని, లోయర్ కాస్ట్ని, అప్పర్ కాస్ట్ని, ఉద్యోగుల్ని అందరినీ దగ్గర తీసుకొచ్చాడు. రైట్ కాంగ్రెసు, లెఫ్ట్ కాంగ్రెసు,
కమ్యూనిస్టులు, సోషలిస్టులు, రెవల్యూషనరీస్, రాడికల్స్, టెర్రరిస్టులు అందరినీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాడు. అలా యూనిటీ తీసుకురావడం వల్ల బ్రిటిష్ వాళ్ళు లొంగిపోవాల్సి వచ్చింది. వరల్డ్ వార్ క్రైసిస్ కూడా కారణం. చాలామంది చెప్తారు వరల్డ్ వార్ లేకపోతే స్వాతంత్రం అంటారు. వరల్డ్ వార్ క్రైసిస్ కూడా కారణం. కాబట్టి చివరికి ఇన్ని ఫోర్సెస్ మధ్య దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ప్రధానంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ఉద్యమం చేసినటువంటి ఆయన ఈ దేశ స్వాతంత్రం నాదే అని తిరగలేదు. ఆయనకి ఏదో అసంతృప్తిగా ఉన్నాడు, దానికి బయటే ఉన్నాడు. ఏదేమైతేనే భారతదేశానికి స్వాతంత్రం ఈ సర్కమ్స్టెన్సెస్లో, నేను ఇప్పుడు చెప్పినటువంటి సర్కమ్స్టెన్స్లో గాంధీ లీడింగ్ రోల్ ప్లే చేయటం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ది హిస్టోరియన్స్ నమ్ముతారు. నేను చెప్పినటువంటి అన్ని ఎపిసోడ్స్ని సమ్మప్ చేస్తే మొట్టమొదలు భారతదేశం ఒక జాగ్రఫిక్ ఇండియా అవ్వాలనే ఉద్యమం, రెండోది జాతి కావాలి, నేషన్ కావాలనే ఉద్యమంగా మారడం, జాతి కావాలంటే ఉద్యమం పొలిటికల్గా మారిపోయి రకరకాల పొలిటికల్ మూవ్మెంట్స్ వస్తున్నప్పుడు కూడా వాటిన్నింటినీ ఇంటిగ్రేట్ చేసుకొని లెఫ్ట్ టర్న్ ఇవ్వడం, లెఫ్ట్ టర్న్ ఇచ్చిన తర్వాత కమ్యూనిస్టులు ఐసోలేట్ చేసి నెహ్రూ నాయకత్వం కింద సోషలిజం అనేటువంటిది తీసుకురావడం, తర్వాత అంబేద్కర్ని ఇందులో కలుపుకొని చివరికి ప్రిన్సెస్ని కలుపుకున్న తర్వాత రాజ్యాంగంలో వాళ్ళు అనుకున్న స్వరాజ్యము, ఇండిపెండెంట్ ఇండియాలో జస్టిస్తో కూడిన ఇండియాని ఏర్పాటు చేయటం అని చెప్పేసి అనుకొని స్వరాజ్యం అనే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసినారు. కొంత ఈ 340, 41, 42 ఆర్టికల్స్ కింద స్వరాజ్య యొక్క ఎయిమ్స్ కూడా అందులో ఉన్నాయి. అలా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. కానీ గాంధీ అనుకున్నటువంటి వీక్ సెంటర్, పవర్ఫుల్ విలేజెస్ రాలే. అలాంటప్పుడు దేశం నిలబడదు అని చెప్పేసి అనుకున్నారు. గాంధీ మొట్టమొదటి నుంచి కూడా గైడ్ చేస్తున్నాడు. కాంగ్రెస్లో పార్టీగా ఉండని లేకుండా ఉండని గాంధీ అనేటువంటి వాడు మాత్రం డైరెక్షన్స్ నడుపుతూ ఉన్నాడు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేయడం కోసం నెహ్రూను ముందు పెట్టిండు, ఆయన వెనక్కబోయిండు. ఎంత స్ట్రాటజీ ఉందో చూడండి. సో ఖచ్చితంగా చెప్పిండు సోషలిజం ఈ దేశానికి పనికిరాదు, వద్దు అని చెప్పేసి అనుకొని పెట్టాడు. పార్టీ నియంతృత్వం వద్దు అన్నాడు, జనరల్ సెక్రటరీ నియంతృత్వం వద్దు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నెహ్రూయిన్ సోషలిజం ఏంటంటే ఒక లూజ్ టర్మ్ సోషలిజం, అది నిజమైన సోషలిజం కాదు, అదే పనికొస్తుంది దేశానికి అని చెప్పేసి పద్ధతిలో మాట్లాడాడు. అలా గాంధీ మూమెంట్లో ఉన్నా లేకపోయినా, 1947లో ఆయన సెలబ్రేషన్లో ఉన్నా లేకపోయినా గాంధీయన్ మార్క్ ఆఫ్ ఇండిపెండెన్స్ మాత్రం ఖచ్చితంగా అయింది. ప్రతి దశలో దాన్ని గైడ్ చేసిండు. ఒక్క విషయంలో మాత్రం ఆయన ఐడియాకి వ్యతిరేకంగా జరిగింది మాత్రం పాకిస్తాన్ పార్టీషన్. ఆయన టిల్ లాస్ట్ మూమెంట్ పాకిస్తాన్ వద్దు, పాకిస్తాన్ ఓన్లీ ఆన్ మై డెడ్ బాడీ అన్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత మీరు చేయండి అన్నాడు. కానీ బతికొండంగానే పాకిస్తాన్ అయింది. అది చూడటం కూడా జరిగింది. అలా గాంధీ లేకపోయినట్లయితే దేశం ఇలా ఉండకపోయేది, ఇలాంటి స్వాతంత్రం రాకపోయేది, ఇలాంటి యూనిటీ రాకపోయేది. ప్రజల్లోకి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయాడు. అది ప్రజల్లోకి పోయిన తర్వాత ప్రజలందరూ గాంధీ 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 అనేవాళ్ళు. 52 ఎలక్షన్స్ చదువుతుంటే గాంధీ టోపీ, గాంధీ గారి పార్టీ అని ఓటు వేసినారు. అట్లా గాంధీ మార్క్ ఎప్పుడూ ప్రజల్లో ఉంది. రకరకాల ప్రజలు రకరకాల గాంధీని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఎందుకంటే రకరకాల ఉద్యమాలు రకరకాలుగా లీడ్ చేశాడు. భారతదేశానికి అదే కావాల్సింది. అది కులం మూమెంట్ వాళ్ళ కులం వాళ్ళకి చెప్పాలా, బ్రాహ్మణ మూమెంట్ వాళ్ళకి మేము హిందువునని చెప్పాలి, నేను సనాతన హిందువునని చెప్పిండు. ముస్లిమ్స్ నేను ముస్లిం, అరే భాయ్ ముస్లిం మై ఆప్కా దోస్తు భాయ్ హూ అని చెప్పేసి వాళ్ళతో చెప్పిండు. అలా అందరినీ కలిపి భారతదేశం దగ్గరకు తీసుకురావడం, స్వాతంత్రం తీసుకురావడం అనేది లేకపోయినట్లయితే విపరీతమైన వాయిలెన్స్ అయ్యేది. అనుకున్న వాయిలెన్స్ కంటే కూడా ఎక్కువ వాయిలెన్స్ అయ్యేది. ఆ వాయిలెన్స్ని అంతా కంట్రోల్ చేసి పీస్ఫుల్గానే, దాదాపు పీస్ఫుల్ కాకపోతే పెద్ద వాయిలెన్స్ అయింది 47లో. అంత వాయిలెన్స్ అయినప్పటికీ దేశం వెంటనే సెటిల్ అయిపోయింది. వెంటనే కాన్స్టిట్యూషన్ అమలైంది, వెంటనే ఎలక్షన్స్ పోయింది, పీస్ఫుల్ ఎలక్షన్స్. యూరోప్ అంతా అదిరిపోయింది ఎలక్షన్లు చూసి. 52 ఎలక్షన్లు లైన్లో నిలబడి భార్యాభర్తలు పిల్లల్ని తీసుకొని పోవడం, తలస్నానం చేసుకోవటం, తెల్ల చీరగా తెల్ల గుడ్డలు కట్టుకోవడం, లైన్లో నిలబడటం, ఓటేస్తుంటే యూరోప్ వాళ్ళు వీళ్ళు ఎన్నాళ్ళు బట్టి ఓటేస్తున్నట్టు అలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు.
అలా డెమోక్రసీ అనేటువంటిది ప్రజల మనుషుల్లో పోయింది. ప్రజలు ఈ రోజున కూడా ప్రజాస్వామ్యం థ్రెట్లో ఉందంటే వాళ్ళు రైజ్ అవుతున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఓటేశారు. ప్రజలు గాంధీ అనుకున్నటువంటి లిబరల్గా ఉండేటువంటి గ్రామరాజ్యం టైప్ ఆఫ్ స్వాతంత్రాన్ని గ్రామ ప్రజల్లో ఈ రోజు కూడా ఉంది. గాంధీ వాళ్ళ దగ్గరకు ఎక్కువ పోయాడు, మనందరికంటే, చదువుకున్న వాళ్ళ అందరికంటే. భారతదేశం ఇంటిగ్రల్గా ఈరోజు ఇన్నాళ్ళకి సెసేషన్ మూమెంట్స్ లేకుండా పోయినాయి. ఎందుకంటే అంతా కూడా రూరల్ ఏరియాలో గాంధీయన్సే. అలా గాంధీ ఒక కల్చరల్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. గాంధీ రోల్ మనం ఇగ్నోర్ చేయలేం. గాంధీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇగ్నోర్ చేయలేం. గాంధీ ఏం చేశాడులే అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. అలా కాదు, అలా చేయలేదు ఆయన. గాంధీ కల్చర్ అర్థమైంది, దేశం అర్థమైంది, దేశ సంస్కృతి అర్థమైంది. అన్నిటిని కలిపి ఆయన ఉద్యమం చేసి మనకు స్వాతంత్రం ఇప్పించడంలో ఆయన పాత్ర ప్రధానం.